చేస్తే ఈజీగానే ఉంటది. బట్ తింటే చాలా టేస్టీగా ఉంటది. సో, అదే ఈరోజు ఉప్మా చేశాననమాట. సో, ఫస్ట్ అయితే నూకేపేసి పక్కన పెట్టుకోండి నెయ్యిలో. అలానే దాంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు వేసుకొని ఏగిన తర్వాత ఒక పెద్ద టమాటా కూడా వేసుకోండి. టమాటా వేయండి చాలా టేస్ట్ మారుతుంది. సో, అందులో టమాటా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని ఇలా బాయిల్ అయిన తర్వాత ఆ నూకనేది ఇందులో వేసేసుకొని ఇలా దగ్గర పడతది కదా! దగ్గర పడేటప్పుడు మూత పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తది. ఒకవేళ కొంతమందికి పొడి పొడిలాడి నచ్చకపోతే మూత పెట్టుకోకుండా ఒక కప్పుకి 2:30 కప్పులు వాటరేసుకోండి సరిపోతుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత నేనైతే పల్లీలు వేసుకున్నాను ఏపిన పల్లీలు. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా ఏసుకోవచ్చు. నాకు జీడిపప్పు అంత నచ్చదు. అందుకే నేను దేంట్లో కూడా జీడిపప్పేయను. దానికి బదులుగా నేను పల్లీలేస్తాననమాట. సో, ఇలాగ ఉప్మా అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని ఇలా కేక్‌లా చేసుకోవడం అంతే.